మా అక్కగారైన సిస్టర్ మేరీ గోల్డ్ గారు దేవుని వాక్యం అందించబోతూ ఉన్నారు. వీరు 3 సంవత్సరాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం ద్వారా పరిశుద్ధాత్మతో నింపబడిన వారై ఆత్మ సంబంధమైన వరములు కలిగి ప్రభువుతో మాట్లాడుతూ దర్శనాల ద్వారా కళల ద్వారా ప్రభు సన్నిధిలో గడుపుతూ అనేక మందిని ఆత్మీయంగా సిద్ధపరుస్తూ బలపరుస్తూ ఉన్నారు. వీరు ప్రార్థన చేసి దర్శనాలను కలభావాలను తెలుసుకొని అనేక మందికి తెలియచెప్పి అనేక మంది పట్ల దేవుని యొక్క చిత్తం ఏ విధంగా ఉందో ప్రార్థన ద్వారా వారు తెలుసుకొని అనేక మందితో పంచుకుంటూ అనేక మందిని బలపరుస్తూ దేవుని సన్నిధిలో బహుబలంగా వాడబడుతున్న దైవజనులు. వీరి వాక్యాన్ని ఇప్పుడు విందాం. 26వ అధ్యాయము 12వ వచనం నుండి చూద్దాం. వారి పితరుల ఇండ్ల పెద్దల సంఖ్యను బట్టి పరాక్రమశాలుల 2600 మంది అయిరి రాజునకు సహాయము చేయుటకై శత్రువులతో యుద్ధము చేయుట యందు పేరు పొందిన పరాక్రమశాలైన 3,07,500 మంది గల సైన్యము వారి చేతి క్రింద ఉండెను. ఉజ్జియా ఈ సైన్యం అంతటిని డాళ్లను, ఈటెలను, శిరస్త్రాణములను, కవచములను, విల్లులను, ఒడిసెలను చేయించెను. మరియు అతడు అంబులనేమి పెద్దరాళ్లనేమి ప్రయోగించుటకై ఉపాయశాలలు కల్పించిన యంత్రములను యెరూషలేములో చేయించి దుర్గములలోను బురుజులలోను ఉంచెను. అతడు స్థిరపడు వరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయము కలిగిన గనక అతని కీర్తి బహుదూరమునకు వ్యాపించింది. అంటే ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఈ రాళ్ళు ఎలా వినియోగించాలో తెలియదు, ఈ సైన్యాన్ని ఎలా వాడుకోవాలో తెలియదు, యుద్ధానికి ఎలా వెళ్ళాలో తెలియదు. ప్రభువా, యుద్ధము చేయడం నాకు నేర్పించు. ఇదిగో దావీదుకు యుద్ధం చేయడం నేర్పినట్టుగా, ఇదిగో మీ బిడ్డలకు యుద్ధం చేయడం నేర్పినట్లుగా, ఇదిగో ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశములో నుండి బయలుదేరి వచ్చేటప్పుడు యెరికో పట్టణం మీద యుద్ధం చేయడం ఎలానో నేర్పినట్టుగా నాకు సహాయం చేయి ప్రభు అని ప్రార్థన చేశాడు. ఆ ముందున్న భక్తులందరినీ గుర్తుపెట్టుకొని ప్రార్థన చేశాడు. దేవుడు ఆశ్చర్యకరమైన సహాయం అతనికి ఇచ్చాడు. నిజంగా దేవుని యొక్క సహాయం మనలోకి వచ్చే కొంది మనము పెద్దవాళ్ళము గొప్పవారముగా కనబడతాం. ఆ గొప్పవారముగా కనబడినప్పుడు మనల్ని గురించి అందరూ పొగడడం ప్రారంభిస్తారు. పొగడడం ప్రారంభించగానే మనలో గర్వం రాకుండా చూసుకోవాలి. మన పితరుల్లో గర్వం ఉంటే అది మనలోకి దిగిపోద్ది. ఆ సమయంలో ఆటోమేటిక్గా గర్వం వచ్చేస్తుంది. తెలుసా, ప్రభు అంటున్నాడు, ఈ లోకంలోనికి వచ్చినప్పుడు ఆయన జనులు మిమ్మును కీర్తించినప్పుడు అది మీకు శ్రమ అంటాడు. జనులు మిమ్మును కీర్తించటం మీకు శ్రమ, అది శ్రమ కలుగజేస్తుంది. వాళ్ళు కీర్తించేటప్పుడు, కొనియాడేటప్పుడు, ఇదిగో వీళ్ళు చాలా మంచి కార్యాలు చేస్తారు, వీళ్ళు బాగా ప్రార్థన చేయగలరు, వీళ్ళు బాగా అన్ని విషయాల్లో చక్కగా ఉండగలరు అనుకోగానే మనం గర్వపడకుండా జాగ్రత్తగా ఉండాలి. ఈ ఉజ్జియా గర్వం వచ్చేసింది, తాత స్వభావం వచ్చేసింది. ఆ తాత ముత్తాతల స్వభావము ఎప్పుడైతే వచ్చేసిందో దేవుని సన్నిధిలో ఎవరికైనా గర్వము కానీ పూర్వీకుల స్వభావము కానీ వచ్చినప్పుడు ఆ మనుషులు ఏం చేస్తారో తెలుసా? మనుషుల మీద కాదు పోయేది, దేవునికి విరోధంగా ద్రోహం చేస్తారు. దేవునికి విరోధంగానే యోవాషు దేవునికి విరోధంగా ఏం చేశాడు? స్తంభాలను నిలిపి బలులర్పించి ధూపం వేసి అన్యజనులను పూజించడం మొదలుపెట్టాడు. అలాగే ఈ ఉజ్జియా కూడా దేవుని సన్నిధిలో పూజలు చేయడం అలాంటివన్నీ చేయలేదు, కానీ దేవుని మీద ద్రోహం చేశాడు. దేవుని మీద ఎలా ద్రోహం చేశాడు? ఏంది? యాజకులైనా చేసేది, పాస్టర్లైన వాక్యం బోధించేది, చదువుకున్న నేను బోధించకూడదా? నేను అన్ని ఎరిగిన వాడినైనా నేను వాక్యం ఎందుకు బోధించకూడదు? చదవచ్చు కదా, బైబిల్ చదవడం వచ్చు కదా, బైబిల్ మొదటి నుంచి చివరి వరకు చదవగలను కదా, ఏదైనా నేను చేయగలను కదా అని ఆలోచన చేస్తుంది. దేవుని అభిషేకం కూడా ఉండాలి. దేవుని అభిషేకం మన మీద ఉంటే మనము ఆత్మీయంగా ఉన్నతంగా కొనసాగగలం. దేవుడు మనతో మాట్లాడి, ఇదిగో నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను, నీవు నా వాక్యం బోధించాలని స్పష్టమైన మాట మనకుంటే మనం ఆ పని చేసి ముగించగలం. అలాంటిది లేకుండా వాక్యం చదవటం వచ్చు, ప్రార్థన చేయడం వచ్చు, ఏదైనా చేయగలమని ప్రారంభిస్తే కొనసాగించడం సాధ్యం కాదు, ముగించడం సాధ్యం కాదు. ఈ ఉజ్జియా కూడా అలానే దేవుని సన్నిధిలో అలాగే చేశాడు. వాక్య భాగంలో మనం చూస్తే 16వ వచనము,
అయితే అతడు స్థిరపడిన తరువాత అతడు మనసును గర్వించి చెడిపోయాను. అతడు ధూపపీఠం మీద ధూపం వేయుటకై యెహోవా మందిరములో ప్రవేశించి తన దేవుడైన యెహోవా మీద ద్రోహము చేయగా. చూడండి, రాజు అయితే కావచ్చు, యాజకుని పని ఎలా చేస్తాడు? రాజు అయితే కావచ్చు, యాజకుని పని చేయడం సాధ్యం కాదు. సౌలు రాజు సమూయేలు రావడం ఆలస్యం అయిపోయిందని బలిపీఠం కట్టి బలి అర్పించగానే సమూయేలు వచ్చాడు. తెలుసా ఏమైంది? రాజు బలి అర్పిస్తే దేవుడు అంగీకరిస్తాడా? రాజు బలి అర్పిస్తే దేవుడు అంగీకరించుడు. రాజులు చేయవలసిన పని రాజులు చేయాలి, యాజకులు చేయవలసిన పని యాజకులు చేయాలి. ఒకవేళ యాజకులు రాజు పని ఎప్పుడన్నా చేయొచ్చు తెలుసా? యాజకుడు రాజు పని చేయొచ్చు, కానీ రాజు యాజకుడు పని చేయకూడదు. దేవుడిస్తే చేయొచ్చు. మీకు అనుమానం రావచ్చు, ఒకవేళ వాక్యం బాగా చదివే వాళ్ళైతే ఈ పాటికి ఒక అనుమానం వచ్చి ఉండాలి. తెలుసా ఏమనుమానం? దావీదు ఎట్టా అర్పించాడు బళ్ళు, దావీదుకి ఏం అధికారం ఉంది అనొచ్చు. తెలుసా దావీదుకి దేవుడు చెప్పాడు, ఎందుకంటే ఆయన వంశములో నుండి కుమారుడైన క్రీస్తు రావాలి కాబట్టి, తండ్రి బుద్ధి కలిగిన వాడుగా కుమారుడు ఈ లోకంలో ఉన్నప్పుడు చూపించాలి కాబట్టి. తెలుసా దావీదు కుమారుడిగా పిలువబడినాడు కాబట్టి, దావీదు కుమారుడిగా పిలువబడిన కుమారుడైన క్రీస్తు ఈ అనుభవాన్ని చూపించాలి కాబట్టి దావీదుకి ఆ అనుభవాన్ని దేవుడిచ్చాడు. తెలుసా రాజుగా యాజకత్వం చేసేవాడుగా, ఎఫోదు ధరించి దేవునితో మాట్లాడేవాడుగా. తెలుసా ఇవన్నీ దావీదుకున్న చాలా మంచి కృపలు, దేవుడిచ్చిన కృపలు. కృప అనే చెప్పాలి. అలాంటి ఉన్నతమైన ఆశీర్వాదాలు వాళ్ళు సంపాదించారు. కానీ ఈ ఉజ్జియా దేవుడు చెప్పకుండా, దేవుని ఆలోచన అడగకుండా, దేవుని ఇష్టం మీద తెలుసుకోకుండా ధూపపీఠం ఎక్కి ధూపం వేయడానికి ధూపపాత్ర తీసుకోగానే ఏమైపోయింది? దేవుని దగ్గర నుంచి వచ్చి నొసట కుష్ఠరోగం పుట్టిందంట. దేవుని దగ్గర నుంచి వచ్చి ఆ కుష్ఠరోగము ఉజ్జియా నొసల మీద పుట్టగా ఏమైపోయింది? మందిరంలో నుంచి రాజు అయితే అయ్యావు కానీ బయటికి పదయ్యా, కుష్ఠరోగులు దేవునికి దగ్గరగా రాకూడదు, దేవుని మందిరంలోకి రాకూడదు, పాళ్యంలోకి రాకూడదు, సమాజంలో ఉండకూడదు, బయటికి పదాన్ని నెట్టేశారు. రాజుగా యాజకునిగా ఏ పని చేయలేకపోయాడు. దేవుని సన్నిధిలో చాలామంది భక్తులు అలా అయిపోతూ ఉంటే, కొత్త నిబంధనలోనికి వచ్చిన తర్వాత ప్రభువు మనకు నేర్పుతూ ఉన్నాడు. కొత్త నిబంధన గురించి పాత నిబంధనలో అనేక ప్రవచనాలు ఆయన ఇచ్చాడు, ప్రవచనాలు ఇచ్చాడు. ఇవన్నీ ఎలా పోగొట్టుకోవాలి, ఎలా జయించాలి, ఆత్మ సంబంధంగా ఎలా నిలబడాలి అనేది ఆయన మనకు నేర్పుకుంటూ వస్తూ ఉన్నాడు. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 33వ వచనము, తన ఈ దినములైన తరువాత నేను ఇశ్రాయేలు వారితోనూ యోధా వారితోనూ చేయబోవు నిబంధన ఇదే, వారి మనసులలో నా ధర్మవిధి ఉంచెదను, వారి హృదయముల మీద దాన్ని వ్రాసెదను, యెహోవా వాక్కు ఇదే. చూడండి తర్వాత వచనం కూడా చదువుదాం. నేను వారి దేవుడనై యుందును, వారు నాకు జనులగుదురు, వారు మరి అన్నడును యెహోవాను గూర్చి బోధనొందదమని తమ పొరుగు వారికి కానీ తమ సహోదరులకు కానీ ఉపదేశము చేయరు. నేను వారి దోషములను క్షమించి వారి పాపములకి ఎన్నడూ జ్ఞాపకము చేసుకున్నాను గనుక అల్పులేమి ఘనులేమి అందరూ నన్నెరుగుదురు. ఇదే యెహోవా వాక్కు. తెలుసా క్రొత్త నిబంధన ఇస్తున్నాడు ప్రభు. కుమారుడైన క్రీస్తు వచ్చినప్పుడు జరిగే ఆ యొక్క విధానాన్ని గురించి ముందుగానే ప్రవక్తల ద్వారా ఎన్నో విషయాలు దేవుడు మాట్లాడాడు, ఎన్నో విషయాలు మాట్లాడాడు. ఇర్మియాతో ప్రభు చెప్తూ ఉన్నాడు, ఏమని చెప్తూ ఉన్నాడు? ఇదిగో ఐగుప్తు దేశములో నుండి నేను వాళ్ళని తెచ్చినప్పుడు వాళ్ళకి ఇచ్చిన నిబంధన వంటిది కాదు, ఇప్పుడు ఏం చేస్తున్నాను? వాళ్ళ హృదయములలో ఉంచుతాను. హృదయంలో ఉంటే ఏమైపోతుంది? హృదయంలో పూర్వీకుల స్వభావం వచ్చి ఏదన్నా పని చేయబోయినా కూడా హృదయంలో ఉన్న దేవుని ఆత్మ దానిని నెరవేరకుండా అణిచివేస్తుంది, దానిని నెరవేరకుండా అణిచివేస్తుంది. ఆ పూర్వీకుల స్వభావమైన గర్వము కానీ దేవునికి విరోధమైన ఏ మనసు ఏ ఆలోచన అయినా కానీ ఉండకుండా మనల్ని జాగ్రత్త చేస్తుంది, కాపాడుతుంది. అందుకే ఇక ఎవ్వరు కూడా
బోధ చేయాల్సిన అవసరం లేదంట. తెలుసా? వాక్యం బోధించేది ఎందుకు? నేర్చుకోవడానికి. చాలామందికి తెలియదు కాబట్టి, నేర్చుకోవాలి కాబట్టి బోధించాలి. అందరూ ఆత్మ సంబంధులైనప్పుడు, అందరూ దేవుని బిడ్డలుగా ఉన్నప్పుడు, అందరూ ఉన్నతమైన ఆలోచన జ్ఞానము కలిగి దేవుణ్ణి పరిపూర్ణ హృదయంతో ప్రేమించేటప్పుడు బోధించాల్సిన అవసరం ఏంటి? బోధించాల్సిన అవసరం లేదు. ఆత్మ సంబంధమైన ఆలోచన మనలోనికి వచ్చేస్తుంది. ఆత్మ సంబంధమైన ఆలోచనలు మనలోనికి వచ్చినప్పుడు మనం అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉంటాం, పరీక్షించుకుంటాం. వాక్యంలో విన్నట్టుగా పరీక్షించుకుంటూ, పరిశీలించుకుంటూ దేవునికి ఇష్టకరంగా జీవించగలుగుతాం. దేవునికి ఇష్టకరంగా జీవించగలుగుతాం. వాక్యంలో ఎన్నో విషయాలు ప్రభు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1 నుంచి మనం చూస్తే, కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండానట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలెను. ఎందుకనగా దేవదూతల ద్వారా పలకబడిన వాక్యము స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమమును అవిధేయతయు న్యాయమైన ప్రతిఫలము పొంది ఉండగా ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేయకూడదు. తెలుసా? దేవుని విడిచిపెట్టి మనము వినిన సంగతులు, మనలోనికి వచ్చిన ఆత్మ మనలను విడిచిపెట్టి పోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. జాగ్రత్తగా చూసుకోవడం ఎవరికి వీలవుతుంది? ఆత్మ మనలో ఉన్నప్పుడు, ఆత్మ మనల్ని హెచ్చరిక చేసినప్పుడు మనము జాగ్రత్తగా చూసుకోగలుగుతాం. లేకపోతే మనకేం తెలుసు? ఆత్మ మనలో లేకపోతే, ఆత్మ మనల్ని హెచ్చరించకపోతే, పరిశుద్ధ ఆత్మ మనల్ని నడిపించకపోతే మనకు చేత కాదు. మనం బలహీనమైపోతాం. అందుకే ఆత్మ మనలను విడిచిపెట్టి పోకుండా ఆత్మను అనుసరించి నడవాలి. ప్రతిదీ ఆత్మ చెప్తుంది. తెలుసా? ప్రతి విషయాన్ని ఆత్మ మనకు బోధిస్తుంది. ఆ ఆత్మ మనకు బోధించినప్పుడు ఆ ఆత్మ మనకి ఏం బోధిస్తుందో ఆ ఆత్మ చెప్పేదాన్ని అనుసరించి నడవాలి. ఆత్మ మనతో చెప్పినట్టు నడవాలి. తెలుసా? ఈ అనుభవం మీలో ఉందా? ఆత్మ అసలు ఏం మాట్లాడుతుందో గ్రహించగలరా? వాక్యం వింటూ ఉన్న నువ్వు ఆలోచన చేయి. పరిశుద్ధాత్మ నీతో మాట్లాడుతూనే ఉంది. ఆ మాట్లాడే విషయాలు ఏంటో నువ్వు గ్రహించగలవో లేదో ఈ రోజు నుంచి నువ్వు పరీక్షించుకోవాలని హృదయాన్ని. ఆత్మ నిన్ను నడిపించి, ఆత్మ నిన్ను బలపరిచి, నిన్ను సరిచేసి దేవుని ఎదుట నిలబెట్టాలని నిన్ను ఆ విషయాలన్నిటిలో హెచ్చరిస్తూ ఉండగా ఆత్మ ఏం చదువుతుందో గ్రహించుకొని ఆత్మ మాట వినడం నేర్చుకోవాలి. ఆత్మ మాట వినడం నేర్చుకుంటే ప్రతి క్షణము మనల్ని మనము పరీక్షించుకోగలుగుతాం, మనల్ని మనము పరిశీలన చేసుకోగలుగుతాం. కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు గారు ఏమంటున్నారు అంటే, వాక్య భాగంలో మనం చూస్తే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనము, ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించును గాని అతడు ఎవని చేతనైనను వివేచించబడడు. ఎందుకంటే ఆత్మ మనలో ఉన్నప్పుడు మనకే తెలిసిపోయింది, మనం ఎలా ఉన్నామో మనకు తెలిసిపోయింది. ఇంకొక పాస్టర్ గారు చెన్నైలో ఉండో, బెంగళూరులో ఉండో, అమెరికాలో ఉండో, ఫోన్లోనో ప్రవచనం చేసి మనకి ప్రవచనాల గురించి ప్రవచనంలాగా మనకు చెప్పాల్సిన అవసరం లేదు. తెలుసా? నీ హృదయం గురించి నీకు తెలియదా? ప్రభువు ఈరోజు నిన్ను అడుగుతూ ఉన్నాడు. నీ హృదయం ఎలాంటిదో నీకు తెలియదా? నీ ఆలోచన ఎలాంటిదో నీకు తెలియదా? నీ ఆత్మ సంబంధమైన అనుభవం ఎలాంటిదో నీకు తెలియదా? ఇంకొకళ్ళు కావాలా చెప్పడానికి? ఇంకొకళ్ళు నీకు చెప్పాల్సిన అవసరం ఉందా? ఆత్మ నీకు అన్నిటినీ తెలియజేస్తూ ఉండగా ఇంకొకళ్ళు నీకు చెప్పాల్సిన అవసరం లేదు, మరలా బోధించాల్సిన అవసరం లేదు. అన్నిటినీ నీవే వివేచించుకోవాలి, ముందు పరీక్షించుకోవాలి, పరిశోధన చేయాలి, ఆత్మకు అనుకూలంగా నడవాలి. ఆత్మ మనలను ఏ విషయాల్లో నిలబెట్టిందో దాని నుంచి విడిచిపెట్టిపోకుండా జాగ్రత్తగా ఉండాలి. దాన్ని విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోకుండా జాగ్రత్తగా ఉండాలి. ఏ క్షణానికి ఆ క్షణము ఆత్మ సంబంధమైన వివేచన కలిగి ఉండాలి. తెలుసా? ఆత్మ సంబంధమైన వివేచన అంటే ఏంటి? ప్రతిరోజు మనకి అలవాటు అయిందాకా, మనకి అనుభవం వచ్చేదాకా, మనం అలవాట్లోనికి వచ్చేదాకా 3 నెలలైనా, 5 నెలలైనా, సంవత్సరమైనా, 3 సంవత్సరాలైనా అది అభ్యాసం చేసి తీరాలి. తెలుసా? అభ్యాసం చేయాలి. 2 రోజులు చేసి మానుకునేది కాదు. నీకు ఆ అనుభవం అలవాటు అయిపోయేదాకా, ఆ అనుభవము ఆటోమేటిక్గా కూర్చోగానే ప్రభువా నేను ఎలా ఉన్నాను అని అడిగేటట్టుగా అది నీలో ఫిక్స్ అయిపోవాలి. తెలుసా? నీ హృదయంలో అలా ఫిక్స్ అయిపోయేదాకా నువ్వు దాన్ని విడిచిపెట్టకూడదు. వివేచించుకోవడం అనేది అభ్యాసం చేయాలి.
వివేచించి నీ హృదయం గురించి నువ్వు తెలుసుకుంటూ ఉంటే ఏ రోజుకు ఆ రోజు నీ హృదయం దేవుని ఎదుట ఎలా ఉందో చెప్పేవాడు. ఇది నేను నేర్చుకున్నది కాదు, నాకు తెలిసింది కాదు, ప్రభువు 3 సంవత్సరాల అనుభవంలో నాకు నేర్పింది. ఆయన ఏం చెప్పాడు, ఈరోజు ఇలా అడుగు, మళ్ళీ రేపేం చెప్పాడు, ఈరోజు కూడా అడుగు. ఎన్ని రోజులు ప్రభు అంటే రోజు అడుగు. నువ్వు రోజు అడిగితే ఆ విధంగా ఎలా ఉందో నీ హృదయము తెలుస్తుంటుంది. నీ హృదయం ఎలా ఉందో తెలుస్తుంది. ప్రతి చిన్నది కూడా, ప్రతి చిన్న బలహీనత, ప్రతి చిన్నది కూడా, ప్రతి చిన్న ఆలోచన కూడా ఆయన ఫిల్టర్ వేసి చూపించేవాడు. తెలుసా చెప్పాను కదా ఎన్నోసార్లు వాక్యంలో. నవ్వితే ఆయన కనబడ్డం మానేశాడు. మబ్బులు గమ్మినాయి. ఏంది ప్రభు నువ్వు కనబడటం లేదు, ఏంది ప్రభు అంటే, జోక్స్కి కూడా నువ్వు నవ్వొద్దన్నాను కదా, ఎందుకు నవ్వావు ప్రభువా? అది ఆత్మ సంబంధమైంది అనుకున్నానయ్యా, ఇప్పుడు తెలిసిందయ్యా. ఆత్మ సంబంధమైన జోక్స్ కూడా నవ్వకూడదని ఇప్పుడు నువ్వు చెబితే తెలిసింది ప్రభు, ఇంకా నవ్వనయ్యా. రండి, ఏ విషయంలో నవ్వాలో, ఏ విషయంలో ఆలోచన చేయాలో, ఏ ఆలోచన మంచిదో, ఏ ఆలోచన మంచిది కాదో దేవుడు మనకు చెప్తాడు. అవి అభ్యాసం చేయాలి. ఈరోజు చేసి వదిలేస్తే నీ ఆత్మ ఎలా ఫలవంతంగా తయారవుతుంది, నీ ఆత్మ ఎలా ఫలిస్తుంది? ఈరోజు కాదు, అది నీకు నీ అనుభవములో నిరంతరము అది వచ్చేదాకా మళ్ళా రోజు ప్రభు చెప్పాల్సిన అవసరం రాకుండా, బోధించే వాళ్ళు బోధించే అవసరం లేకుండా నీ అంతటా నీవు అది అభ్యాసం చేసి నీలో నిలబెట్టుకోగలిగితే ఏ రోజుకు ఆ రోజు నీ హృదయాన్ని పరీక్షించుకుంటావు. ఏ రోజుకు ఆ రోజు నీ హృదయాన్ని పరీక్షించుకుంటావు. ఏ దినానికి ఆ దినము నీ హృదయం ఎలా ఉందో నీకు తెలిసిపోతూ ఉంటుంది. ఆ హృదయములో మనకన్నీ అర్థమైపోతూ ఉంటాయి. ఆత్మ సంబంధమైన ఆలోచన గలవారమై, జాగ్రత్త గలవారమై, దేవుని చిత్తానుసారంగా నిలబడడం నేర్చుకోవాలి. పౌలు గారు అంటాడు, నేను వాక్యం బోధించాను, నేను క్రీస్తుని పోలి నడుచుకొనుచున్న ప్రకారంగా మీరు నన్ను పోలి నడుచుకోండి అని నేను మీకు వాక్యాన్ని బోధించాను. మీరందరూ ఆత్మ సంబంధాలుగా మార్పు చెందారు. పరిశుద్ధాత్మ మీలోకి వచ్చింది. పరిశుద్ధాత్మ మిమ్మల్ని నడిపిస్తూ ఉంది. మీ అనుభవం ఇప్పుడు ఎలాంటిదో తెలుసా? పెన్ను పేపర్ తీసుకొని రెఫరెన్సులు రాసుకోండి అన్నట్టు కాదు, రాసుకొని చదవండి అని కాదు. హృదయం అనే పలక మీద, మెత్తని హృదయం అనే పలక మీద చూద్దాం వాక్యాన్ని. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం చూద్దాం. రాతి పలక మీద కానీ సిరాతో కానీ వ్రాయబడక మెత్తని హృదయములు అనే పలక మీద జీవము గల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలముగా వ్రాయబడిన క్రీస్తు పత్రిక అయి ఉన్నారని మీకు తేటపరచబడుచున్నది. చూడండి, సిరాతో కానీ పలక మీద కానీ రాయబడినట్టు కాదు, సిరాతో రాయబడినట్టు కాదు. సిరాతో రాస్తే కొన్ని ఇంకులు ఏమైపోతాయి, వర్షం పడితే లేదా తడిస్తే, నీళ్లు దొర్లితే ఆ అక్షరాలన్నీ చెదిరిపోతాయి. పలక మీద రాస్తే ఉంటుందా? మనకు తగిలినప్పుడల్లా అది తుడుపు పెట్టబడిపోతుంది. కానీ పౌలు గారు అంటున్నాడు, ఈ ఆత్మ సంబంధమైన అనుభవం ఎలాంటిదంటే, ఈ ఆత్మ సంబంధమైన అనుభవం ఎలాంటిది అంటే, మెత్తని హృదయం అనే పలక మీద. తెలుసా, అది ఎట్టన్నా పోద్దా? నీళ్ళు పోసి కడిగితే పోద్దా? గుడ్డ పెట్టి తుడిస్తే పోద్దా? ఏం చేసినా పోదు. హృదయంలో ఉన్నది తుడిపి వేయడం అనేది ఎవరికీ సాధ్యం కాదు. దేవుడు హృదయాల మీద రాస్తాడు, ఆత్మ సంబంధమైన వ్రాత రాస్తాడు. అలాంటి వ్రాత వ్రాసినప్పుడు ఒక్కొక్క అనుభవము మనకు నేర్పుతూ ఉన్నప్పుడు, ఆలోచనలన్నిటినీ ఆయన దిద్దుతూ ఉన్నప్పుడు, ఆత్మ సంబంధమైన అనుభవాలు మనలో మనము నింపుకున్నప్పుడు ఆత్మ మనలను చక్కగా నిలబెట్టి పరిశుద్ధాత్మ అభిషేకం మనకి అనుగ్రహిస్తుంది. పరిశుద్ధాత్మ అభిషేకం వాక్య భాగంలో మనం చూస్తూ ఉంటే, వాక్యంలో ఏమని వ్రాయబడి ఉన్నది అంటే, యోహాను రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయము 27వ వచనం చూద్దాం. అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలుచుచున్నది గనుక ఎవడనూ మీకు బోధింపనక్కరలేదు. ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే గాని అబద్ధము కాదు. అది అన్నిటినీ గూర్చి మీకు బోధించుచున్న ప్రకారముగాను, ఆయన మీకు బోధించిన ప్రకారముగాను ఆయనలో మీరు నిలుచుచున్నారు. తెలుసా, ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే గాని
అబద్ధము కాదు. ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే. ఆ అభిషేకము మనలో నిలిచి ఉన్నంత కాలము మనలను ఎవడో చెరపలేడు. తెలుసా? ఎవరు చెరపలేరు. ఎవరు వేరొక ఆలోచన మనలో పెట్టలేరు. ఎందుకు అంటే ఆత్మ మన హృదయానికి, మన తలంపులకు, ఆలోచనలకు కాపలా కాస్తుంది. సైతాను హృదయంలో దూరి మనలను పాడు చేసే అవకాశం అక్కడ ఉండదు. కాబట్టి సైతాను హృదయంలో దూరి చెడు ఆలోచనలు పెట్టే అవకాశం ఉండదు. ఆలోచన మొదట ప్రారంభమైతేనే చేతుల్లో నుంచి క్రియలు జరుగుతాయి, కాళ్ళల్లో నుంచి చేతుల క్రియలు జరుగుతాయి. మనకి క్రియారూపకంగా వచ్చేది, ముందు వచ్చేది ఆలోచనే. ఆలోచన తర్వాతనే క్రియలు వస్తాయి. తెలుసా? అందుకే హృదయంలో ముందు ఆలోచన రాకుండా, ఆ సాతాను తలంపులు హృదయంలో ప్రవేశించకుండా పరిశుద్ధాత్మ కాపలా ఉన్నప్పుడు ఆ హృదయంలోనికి రావడానికి సాతానికి ధైర్యం ఉంటుందా? సాతానికి ధైర్యం ఉండదు. ధైర్యం ఏమాత్రం ఉండదు. అందుకే మనము ఒక అనుభవాన్ని నేర్చుకున్నప్పుడు ఆ అనుభవాన్ని అభ్యాసం చేయాలి. ఏ మాత్రము పోగొట్టుకోకుండా ఉండడానికి దాన్ని అభ్యాసం చేయాలి. ప్రభువు వచ్చిన తర్వాత ప్రతి విషయాన్ని మనకు నేర్పాడు. ఏ విషయాలు నేర్పాడు? ఏ అనుభవాలు మనకు నేర్పాడు? ఆయన ఇంటిలో ఉన్న దురాత్మల గురించి చెప్పాడు. అపవిత్రాత్మ ఒక మనుషుని వదిలిపోయిన తర్వాత ఆ ఇల్లు ఊడ్చి అమర్చి ఉండుట చూచి ఎవరు లేకపోయేలకే దురాత్మ వచ్చిందంట. తెలుసా? ఎవరు లేకపోయేసరికి, ఎవరు ఎందుకు లేరు? పరిశుద్ధాత్మ ఎందుకు లేకుండా పోయింది? నీవు పరిశుద్ధాత్మకు అనుకూలంగా నడవనప్పుడు ఆత్మ వెళ్ళిపోతుంది. తెలుసా? మత్తయి సువార్తలో రాయబడుతుంది. వాక్య భాగాన్ని చూసుకుందాం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 44వ వచనంలో రాయబడుతూ ఉంది. అపవిత్రాత్మ ఒక మనుషుని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెదకుచు నీరు లేని చోట్ల తిరుగుతుండును. విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళదుననుకొని వచ్చి ఆ ఇంట ఎవరనో లేక అది ఊడ్చి అమర్చి ఉండుట చూచి వెళ్ళి తనకంటే చెడ్డమైన మరి 7 దయ్యములను వెంట పెట్టుకొని వస్తుంది. ఎందుకు వచ్చింది? పరిశుద్ధాత్మ ఉంటే రాగలదా? ఆత్మ కాపలాగా ఉంటే రాగలదా? ఫిలిప్పీలకు రాసిన పత్రికలో పౌలు గారు అంటున్నారు, ఇదిగో ప్రభు యొక్క సమాధానము మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉంటుంది. కావలి లేకుండా నువ్వెందుకు చేశావు? నీలో ఉన్న పరిశుద్ధాత్మ నువ్వెందుకు నిలుపుకోలేదు? పరిశుద్ధాత్మకు నువ్వెందుకు చోటు ఇవ్వలేదు? పరిశుద్ధాత్మ నీలోనే నిలిచి ఉండాలంటే ఏం చేయాలంటే పరిశుద్ధాత్మకు నీవు అనుకూలంగా నడవాలి, ఆహారం పెట్టాలి. తెలుసా? పరిశుద్ధాత్మకు ఆహారం ఏంటి? నువ్వు చేసే ప్రార్థనే, బిర్యానీ కాదు. నువ్వు చేసే ప్రార్థన, నువ్వు చేసే వాక్య ధ్యానము, దేవుని నియమాల గురించి నీవు జాగ్రత్త తీసుకోవడమే పరిశుద్ధాత్మకు అనుకూలంగా నడవడం. నీ ఇష్టానుసారంగా నడవడం కాదు. ఏదో ఒక చిన్న విషయంలో బలహీనత కలిగి దేవునికి దూరంగా నువ్వు వెళ్తూ ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉండడం. విశ్రాంతి దొరకనందున ఏమనుకుంది? నేను వదిలి వచ్చినా నా ఇంటికి తిరిగి వెళ్దాం అనుకుని వస్తేనంట శుభ్రంగా ఉందంట. భయం వేసింది దానికి. తెలుసా? అమ్మో, ఇంత శుభ్రమైన దాంట్లో నేను ఒక్కదాన్ని ఎట్లా ఉండగలను? ఇంత శుభ్రమైన ఇంట్లో నేను ఉండగలనా? ఏ తలంపు లేదు, ఏ ఆలోచన లేదు, కానీ కాపలా కూడా ఎవరు లేరు. నేను ఉండలేను. కాబట్టి కొన్ని చెడ్డ వాటిని తీసుకొచ్చి దాచుకుందాం, కొన్ని చెడ్డ వాటిని తెద్దాం. మరి దానికంటే మరి చెడ్డవైన 7 దెయ్యాలని ఎంట పెట్టుకొని వచ్చిందండి. 1 కాదు 2 కాదు. తెలుసా? 7 దెయ్యాలని ఎంట పెట్టుకొని వస్తే ఆ హృదయం యొక్క స్థితి ఏంటి? భయంకరమైంది. మరి 7 దెయ్యములను ఎంట పెట్టుకొని వచ్చింది. అందుకే ఆత్మ సంబంధంగా ఎదిగే వాళ్ళు బలహీనమైపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఆత్మ సంబంధంగా ఎదిగే వాళ్ళు బలహీనమైపోకుండా చూసుకోవాలి, జాగ్రత్తగా చూసుకోవాలి. తెలుసా? శరీర సంబంధమైన భక్తి గల వారిని ఆత్మ సంబంధమైన భక్తిలోకి తేవచ్చు. తెలుసా? శరీర సంబంధమైన భక్తి గల వారిని ఆత్మ సంబంధంగా తీసుకురావచ్చు. ఆత్మ సంబంధులైన వారిని వారు దిగజారిపోతే వాళ్ళని మళ్ళీ భక్తిలోకి తేవడం సాధ్యం కాదు. చాలా కష్టం అంట, చాలా కష్టం. పౌలు గారు చెప్తూ ఉన్నారు, హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం నుండి, ఒకసారి వెలిగించబడి
పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్యవాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయములో దేవుని కుమారుని మరలా సిలువ వేయచ్చు బాహాటముగా ఆయనను అవమానపరచుచున్నారు గనుక మారు మనసు పొందినట్లు అట్టి వానిని మరలా నూతన పరచుట అసాధ్యం. కాబట్టి ఈ చివరి దినాల్లో మనము నమ్మకస్తులమై దేవునికి ఇష్టకరంగా జీవించాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి కలిగిన దేవా, పూజనీయుడ, ఘనుడ, మీకే వందనాలు, స్తోత్రాలు. బిడ్డలను ఆశీర్వదించండి. అవును నాయనా, పూర్వీకుల స్వభావము మాలో ఉంటే నాయన మందిరం ఉన్నంతకాలము, దైవజనులు ఉన్నంతకాలము, బుద్ధి నేర్పు వాళ్ళు ఉన్నంతకాలం మేము బాగుంటాం. తర్వాత మళ్ళా ఆ స్వభావం బయటకు వస్తుందని మీరు చెప్పారు. అలా కాకుండా ఆత్మ సంబంధమైన అనుభవంలోనికి, ఆత్మ సంబంధమైన దినాల్లోనికి, పరిశుద్ధాత్మ కాలంలోనికి మమ్మల్ని నడిపించిన దేవుడు అయ్యా, మీకే వందనాలు, స్తోత్రాలు. బిడ్డలను ఆశీర్వదించండి, ఆత్మతో నింపండి. మీ బిడ్డల పక్షంగా మీరుండండి. ఆటంకపరిచే దురాత్మ క్రియలన్నిటిపై జయమిచ్చి బిడ్డలను మేలుకొల్పండి ప్రభువా. వివేచించడం నేర్పించండి నాయన. పరిశీలించుకోవడం నేర్పించండి, పరీక్షించుకోవడం నేర్పించండి, స్థిరంగా నిలబడడం నేర్పించండి. ఆత్మ నేర్పినట్టుగా నాయన నడవడానికి కృప దయచేయండి. బిడ్డల పక్షంగా మీరుండండి ప్రభువా. సర్వశక్తి కలిగిన దేవా, మీకు స్తోత్రాలు. అనారోగ్యంతో ఉన్న బిడ్డలను ముట్టండి, స్వస్థత, నెమ్మది దయచేయండి. దురాత్మల చేత పీడించబడుతున్న వారికి విడుదల దయచేయండి. నెమ్మది లేని వారికి నెమ్మదినివ్వండి. వివాహాలు జరగక బాధపడే వాళ్ళకి వివాహాలు జరిగించండి. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు ఇవ్వండి ప్రభువా. ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న వారికి విడుదల దయచేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఆత్మ సంబంధంగా ఉన్నతంగా మీలో కొనసాగే కృపాధన్యత దయచేయండి. శ్రేష్టమైన గొప్ప భాగ్యాన్ని మాకు ఇచ్చారు నాయన. ఇదిగో నా తండ్రి, మీ అభిషేకము, పరిశుద్ధాత్మ అభిషేకం ఇచ్చిన దేవుడు. అభిషేకము నిలిచి ఉన్నంతకాలము నాయన ఇంకొకళ్ళు బోధించాల్సిన అవసరం లేదని యోహాను ద్వారా తెలిపిన దేవా, మీకు స్తోత్రాలు. ప్రతి బిడ్డ ఆత్మ సంబంధిగా మార్పు చెంది ఆత్మానుసారంగా అన్నిటినీ జయించి మీ ఎదుట నిలబడి ప్రభువా నాయన బలా నమ్మకమైన మంచి దాసుడని పొగడబడ్డానికి కృప దయచేయండి. మీ బిడ్డల చుట్టూ మీ అగ్ని కంచి వేసి ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించమని, ఆత్మతో నింపమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మరిన్ని వివరముల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన చిరునామా మేరీగోల్డ్ ఫౌండేషన్, హోలీ స్పిరిట్ చర్చ్, విశ్వనాథపురం, పొదిలి, ప్రకాశం జిల్లా, పిన్ కోడ్ 523240. మా ఫోన్ నెంబర్స్ 8500084841. మరి ఒక ఫోన్ నెంబర్ 8500084841.